హాయ్! హలో! వెల్కమ్ టు కుక్కర్ అండ్ వ్లాగ్స్. నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన క్వెషన్ అండ్ ఆన్సర్ సెక్షన్‌లో నాకు కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయి. అంటే అవి నాకు చాలా చదివినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అంటే నా ఛానల్ గ్రోత్‌కి వాళ్ళెలా ఉపయోగపడగలరు అనే క్వెషన్స్ అయితే వచ్చాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ గురించి చెప్పమన్నారు చాలామంది. ఏంటంటే సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి బేసిక్‌గా చెప్పమన్నారు. సో, దానికోసం మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూట్యూబ్‌కెళ్ళి అక్కడ కుక్కర్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ పేరు టైప్ చేయంగానే మీకు అక్కడ ఛానల్ వచ్చేస్తుంది. సో, ఛానల్ రాగానే కింద సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ బటన్స్ ఉంటాయి. ఆ 2 కనుక మీరు ప్రెస్ చేస్తే ఇలా సబ్స్క్రైబ్డ్ అని వచ్చేస్తుందనమాట. సో, మీరు మన ఛానల్‌లోకి వచ్చేసినట్టే. సో, తర్వాత కొంతమంది ఏమడిగారంటే మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాము. అది సరిపోతుందా ఛానల్ గ్రో అవ్వడానికి అని. సో, దీనికైతే నేను ఆన్సర్ చెప్పాలి. అది ఖచ్చితంగా మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ద ఆన్సర్ ఈజ్ డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్స్ అయితే సరిపోదు. దానికి ఇంకా కొంచెం నా కోసం మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. సో, ఏంటంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి యూట్యూబ్‌కి కూడా ఛానల్ యొక్క గ్రోత్ అనేది ఖచ్చితంగా వాచ్ అవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీదే ఆధారపడి ఉంటుందనమాట. ఈ వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ ఏంటంటే, ప్రతి దానికి ప్రతి వీడియోకి కనుక మనకి ఎన్ని వ్యూస్ అయితే వచ్చాయో, అంటే నంబర్ ఆఫ్ వ్యూస్ ఎలా కౌంట్ అవుతుందో, ఎంతసేపు చూసారన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ అనమాట. మానిటైజేషన్ అంటే ఏంటి? దానివల్ల యూజ్ ఏంటి అని మీకు తెలియాలి అంటే, మానిటైజేషన్ అనేది ప్రతి యూట్యూబర్ యొక్క కల. కల ఇన్ ద సెన్స్ ఆ మానిటైజేషన్ కనుక అయితే మన ఛానల్ అనేది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకి కూడా రీచ్ అవుతుందనమాట. సో దట్ వాళ్ళు నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి వాళ్ళ కంటెంట్ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో దట్ ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా అయిపోతారు. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అయిపోయింది కదా! ఇప్పుడు వాచ్ అవర్స్ పెరగడానికి నా సబ్స్క్రైబర్స్ ఏమన్నా నాకు హెల్ప్ చేయగలరా అంటే ఖచ్చితంగా అది సబ్స్క్రైబర్స్ చేతిలోనే ఉంది. సో ఏంటంటే వీడియోస్ అనేవి ఫుల్‌గా చూడాలి. వీడియోస్ అనేవి అంటే వీడియో అవుతున్నప్పుడు మధ్యలో దాన్ని మధ్యలోకి లాగేసి కొంచెం లాస్ట్ చివరిదాకా పెట్టేసి ఇది మనకి యూజ్ అవ్వదులే అనకుండా కంప్లీట్ వీడియో అయితే చూడాలి. దానివల్ల వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయి. మీరు ఎంతసేపు చూస్తున్నారన్న దాన్ని కూడా ఇంపార్టెంట్ అనమాట. లేదా మీరు టీవీలో గానీ, ఫోన్‌లో గానీ కంప్లీట్ పెద్ద వీడియోస్ ఉంటాయి కదా! లాంగ్ వీడియోస్ అవి పెట్టి వదిలేసినా కూడా వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. సో, తర్వాత ఈ వీడియోస్ అనేవి మీకెవరికైతే ఇది నచ్చుతుంది అనుకుంటారో, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయడం. సో దట్ వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి కనుక వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తారు. సో, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇదే ఫాలో అవుతుందనమాట మెథడ్. సో, మీరు చేసే ఈ చిన్న చిన్న ఎఫర్ట్సే చాలా బిగ్ హెల్ప్ అవుతాయి ఛానల్‌కి. అండ్ ఐ హోప్ మీరెవరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను.